స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానం మనసులో మెదులుతున్న స్కెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ ప్రతివ్యూహాల రచనలో మునిగిపోయాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడం, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం, అధికార పార్టీ కావడం తమకు లాభం చేకూరుస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన పథకాలు, హామీల అమల్లో వైఫల్యమే తమను గెలిపిస్తుందన్న అంచనాలో బీఆర్ఎస్ నేతలు ఉన్నాయి. ఈ రెండు పార్టీల వైఫల్యాలే తమను విజయ తీరాలకు చేరుస్తుందని బీజేపీ భావిస్తోంది. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో తెలియజేయడానికి ప్రజలకు వచ్చిన తొలి అవకాశం కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. అయితే అధికార పార్టీ కావడం, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ వైపే ప్రజలు మొగ్గు చూపుతారని ఆ పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. కొత్త రేషన్ కార్డుల మంజూరు, సన్నబియ్యం పంపిణీ, 500కే వంట గ్యాస్ సిలిండర్, పంట రుణాల మాఫీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర సంక్షేమ పథకాల అమలుతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం పట్ల సానుకూల వాతావరణం ఉందని భావిస్తున్నాయి. వీటికి తోడు ఇచ్చిన హామీ మేరకు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ను 42% పెంచడం సానుకూల అంశంగా మారనుందని అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకును కొల్లగొట్టనున్నామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.